మనం ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టడానికి ముందు లేదా ఏదైనా పూజలు చేసినప్పుడు కానీ మొదటిగా ఆ గణేశుణ్ణి పూజిస్తూ ఉంటాము. ప్రతి నెలలోనూ మనకు 2 చవితి తిథులు అనేవి వస్తాయి. దానిలో పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు వచ్చే చవితి తిథిని సంకటహర చతుర్థి గణేశుని పూజను మనం నిర్వహించుకుంటూ ఉంటాము. అన్ని రకాల సంకటాలను కష్టాలను తొలగించి సంతోషాలను నింపే ఆ గణేశుణ్ణి ప్రతి నెలలో బహుళ చవితి రోజున పూజించుకున్నట్లయితే స్వామి ఎంతో సంతోషించి వరాల జల్లులు కురిపిస్తాడని ఎన్నో నిదర్శనాలను చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము. అలాంటి సంకటహర చతుర్థి ఈ 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఎప్పుడు వచ్చిందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. హాయ్, హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. అలాగే ఈ సంకటహర చతుర్థి ఫిబ్రవరి 2024లో పూజ చేసుకునే సమయము, చంద్రదర్శనం, పూజ, అన్ని విషయాల గురించి కూడా మనము తెలుసుకుందాము. శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం బహుళ చవితి ఫిబ్రవరి 27 మంగళవారం రాత్రి 11:27 నుండి 28 ఫిబ్రవరి 2024 బుధవారం రాత్రి 1:12 వరకు ఉంది. చవితి తిథి ఏ రోజైతే మనకు చంద్రోదయ సమయంలో ఉంటుందో ఆ రోజునే మనం పూజ అనేది చేసుకుంటాము. కాబట్టి ఫిబ్రవరి 28వ తారీఖున మనం ఈ యొక్క గణేశుణ్ణి సంకటహర చతుర్థి పూజ అనేది చేసుకోవాలి. ఈ రోజున స్వామివారిని ద్విజప్రియ మహాగణపతి అనే నామంతో పూజించుకోవాలి. ఈ నెలలో స్వామివారిది సామాన్య దేవపీఠం. అలాగే ఈ రోజున చంద్రుని పూజ కూడా మనము 6:30 తర్వాత మనం చంద్రుని యొక్క పూజ, అలాగే ఆ సంకటహర మహాగణేశుని ద్విజప్రియ మహాగణపతి నామంతో మనం పూజించుకోవాలి. విన్నారు కదా. మరి మీకు ఈ సంకటహర చతుర్థికి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే మేము ఇంతకుముందు ఈ సంకటహర చతుర్థికి సంబంధించిన పూర్తి విషయాలు ఉన్న వీడియో ఒకటి చేశాము. దాని యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ వీడియోలో చూసి మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మమ్మల్ని కామెంట్స్లో అడగవచ్చు. నేను తప్పకుండా సమాధానాలు ఇస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయండి. ఆ స్వామి యొక్క కృపాకటాక్షాలు అందరికీ అందాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా.